హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. నేను అడిగాను కదా ఈ సిరీస్ క్లోజ్ చేసి ఇంకొకటి స్టార్ట్ చేయమంటారా అని. అయితే అందరూ అన్నారు వద్దొద్దు, ఈ సిరీస్ మాకు చాలా ఇష్టం, ఈ సిరీసే కంటిన్యూ చేయండి అని మాట్లాడిర్రు అన్నమాట. లతది నర్సవది కాంబినేషన్ మిస్ అవుతున్నాం, ఇంకా ఇలా చాలా చూపివ్రి అని అన్నారు. ఓకే దోస్తులు, మీరు చెప్పినట్టే ఖచ్చితంగా మేము చూపిస్తాము. మీరు చేయవలసింది ఏంటి అని అంటే, మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. దోస్తులు, అట్లనే రోజులు గడిచిపోతాయి, మా మనవాని పూరుడు అయిపోతుంది. 3 నెలలు పడతాయి. 3 నెలలు పడ్డాక నా కొడుకు ఆగకుండా అతనైతే ఇంటికి తీసుకొస్తాడు. ఇక తీసుకొచ్చినప్పటి ఏం జరిగింది, ఏం కథ అనేది అయితే చూద్దాం. ఆ అత్త కోడళ్ళ ముచ్చట్లు ఎట్లుంటాయి, ఓసారి మంచిగా ఉంటారు, ఓసారి లొల్లి పెట్టుకుంటారు. మరి అట్టటి దానికే మూతి మార్చుకుంటారు. ఇక ఏమైతుందో చూపిద్దాం. ఇక మీరు చూస్తూ ఉండుర్రి. అవ్వా అవ్వా అవ్వా, ఈ పని సల్ల ఉండా ఒడతలేదు, దంగుతలేదు. అది ఇంకా బాలింతనేనా, పని ఎత్తనే లేదు మొత్తానికే. ఏమన్నంటే పిల్లగాడేస్తాడు అని పక్కలేసుకుంటాంది, పంటాంది. ఓర్ని అవ్వ, సుఖమత్తనట ముఖం గడగ తీరదట. అట్లున్నది దీని కథ. నా కొడుకేమో ఆగురా కొడుక 2 నెలల దాకా 5 నెలలు పడని అనంటే లేదమ్మా లేదు అని పట్టుకొని వచ్చే. అవ్వ, ఈ పని అంతా చేసే వరకు నాకు నడవంతా నొచ్చి పాడైతాంది. లడ్డు, ఈ ముసలోడు ఒకడు నాకు ఏంది బయట మక్కంకులు అమ్మచ్చినయే తీసుకోవాలా, గ్యారెలు చేస్తావా? ఏం చేయాలి అబ్బాయి, మొద్దుది అట్టి ఎందుకు కూసున్నది అని ఇప్పుడు లేందో ఇద్దర పడతాన్నవా నువ్వు? నేను ఇప్పుడే అట్టిగా ఇట్లా కూసున్నా, మళ్ళా మక్క కంకులు వల్ల గారెలు ఎత్తవా, నా ముడ్ల పెడతావా అన్నట్టు మాట్లాడుతున్నావు. నేను ఏ గారెలు ఎయ్యా. ఊర్ని అవ్వ, నిన్ను అడుగుడు పాపమైందిగా అదే, మరి చెయ్యానంటే అయ్యే పోతుంది కదా. సూత్రలేవా, నాకు పని తీరుతాందా? చచ్చినప్పటి ఒక్క పని ముడతలేకపాయే. ఈ ఇంటికి పెట్టు, అండుడు పెట్టుడు, తోముడు పిండుడు, పిల్లగాన్ని ఎత్తుకుడు, పిల్లగానికి తానం పోసుడు. ఈ వారైంది, ఇప్పుడే బుక్కెడు తిన్ని ఈడ కూసున్నా. అచ్చి గారెలు చేస్తావా అనబడితే సాగ తీసుకుంటా. కొంచెమన్నా అడగటానికి ఉండాలే బుద్ధి. ఊర్ని అవ్వ, నిన్ను అడుగుడు తప్పైంది తీయే. అయితే చేయకుంటావానైతే అన్ని ఆవుమన్నా పొమ్మంటావు. మరి పో, లేకపోతే నీకు వానికి ఇద్దరికైతాయి. ఊర్ని అవ్వ, మక్క గారెలు కావాలట, మక్క గారెలు. ఈ ముసలోంది ఏం పోతాంది, చేస్తే కమ్మగా తినటానికి ఉన్నారు అందరూ. ఇట్లా బయట కాలు వెట్టుడే అయితే లేదు. ఎవరితోటన్న 4 ముచ్చట్లు మాట్లాడదామంటే ఏం చెప్తాందో చూసేద్దామాగు. తిన్నాకిన్ని బోలుదోమతో ఏమైతుంది పిల్లగాడు అన్నప్పుడు. ఓమది పంటది మంచిగా, పిల్లగాళ్ళు ఎత్తనేమో నన్ను ఎత్తుకోమంటది. అబ్బో మంచిగా పన్నది. లత, ఓ లత, దీనికి సట్టుగా నిద్ర పట్టినట్టున్నది. అందు ఒక్కదాందే నైట్ ఇట్టిట్ట విడతాందడ వారెత్తాంది. ఈ పిల్లగాని దీని మూగని అన్ని నేనే విండాల్సి వస్తాంది. నా రెక్కలన్నీ పోతాన్నాయి. పిల్లగాడు అన్నప్పుడు ఇంతేదైనా పని చేస్తే ఏమైతుంది, పంటాంది. ఇక పిల్లగాడు లేచినాక పిల్లగాడిని ఎత్తుకొని కూర్చుంటాంది. అబ్బదీని ఐడియాలో మళ్ళా లేపితే నా కొడుకు చెప్తుంది. నా కొడుకు వచ్చినాక ఎందుకు లేపుతాను పన్నులను అని వాడు కుక్కకి ఎక్కువన్నట్టే వాడంటాడు. ఏం చేయాలి? నర్సవ్వా, ఓ నర్సవ్వా, ఏం చేస్తానదే మొత్తం బయటకు వెళ్తలేవు? ఏం చేయాలి మల్లక్క, నా బతుకు పనికే అంకితం అయిపోయింది. ఇక కోడలచ్చే మనవన్నీ తీసుకొని ఇక ఆళ్ళ చుట్టూ చేసేవరకే నాకు తెల్లారుతాంది, పొద్దుకుతాంది. గదే ఇక నీ కొడుకు పాపం తోలుకచ్చుకునే అయితే ఎవల పిల్లలు వాళ్ళకు. ఏ పని పాడుగాను మల్లక్క, నాకు నడుము లేచి పాడైతలేదు. ఏం చేయాలి? ఇంత పని చేస్తలేదు. ఏందే 3 నెలలు పడ్డాయి, ఇంకా పని చేస్తలేదా నీ కోడలు? మరి పిల్లగాన్ని ఎత్తుకో అత్తమ్మా, నేను ఇంత బోల్లో ఉంటానా ఊడతానా అని అనొచ్చు కదా. ఊరిని అవ్వ, ఏం పని కూడా ముడతలేదే, అన్నీ నేనే ఎత్తన్నా. పని ఏమంటే మళ్ళా నా కొడుకు చెప్తదేమో అని భయం. ఏం భయమే, ఏమో పిల్లగాడు పుట్టి 3 నెలలు దాటిపోయింది, పని చేసుకోరా? ఏదో ఇంత అటో ఇటో ఊడ్చుడో చిన్న చిన్న పనులు చేసుకోరాదా? నేను వండుతాన్నా కూర, ఇక కూర నచ్చితేనేమో తింటాంది, లేకపోతే అప్పటిదప్పుడే గోలించుకొని తింటాంది. ఇక దాన్ని ఏమనత్తది? ఇక ఏం చేస్తావే మరి, చేయక తప్పుతుందా? తప్పదాయే.
ఆ పిల్లగాడు అన్నప్పుడు వంటాంది, లేచినాక పిల్లగాడిని ఎత్తుకొని కూసుంటాంది. గట్లా ఎత్తుకునుడు అలవాటు చేస్తే పిల్లగాడు ఏడవడా ఆడ దించితే కింద. ఏడవడా ఎత్తుకుంటూ అలవాటు అయినాక దించితే మా ఎడతాడు. నువ్వు ఎత్తుకొని దాన్ని పని ఏమనపోయినావు? ఏం చేయమనాలే, పన్నదిగా. బొచ్చడు బోళ్ళు ఉన్నాయి ఆడ, పొద్దున నుండి తిన్నాయి. కూరలు అన్నం ఊరు చేసిన బొచ్చడు బోళ్ళు ఉన్నాయి. ఎవడదోవాలే, నాకు నడవంతా నొచ్చి పాడైతాంది. మెల్లగా లేచినాక తోమ్మని లేవే, ఏమో బయట కంటికే కనబడతలేవు. తోమ్మనాలే, కూసోలేవు మల్లక్క. ఎట్లట్లా పోయొద్దాం రాలేవే. ఇంకా పోసి లింగి ఏం చేస్తారో ఆడ కూసుందందా. మన ఇద్దరమే గుడ్డి కుక్కలు లెక్క ఎందుకు? అంతే అంటవా పాప? ఏం చెత్తాంది పోసవ్వా? ఇలా బయటకే వెళ్ళలేదు. ఓ పోసవ్వా, ఏం చెత్తాన్నావు? అగో బావా, నువ్వేనా? ఏం లేదు బావా. ఏమైంది, తిన్నవా? ఏం తినుడు బావా, అన్నం తినబుద్ధి అయితలేదు. నా అన్నం 2 రొట్టెలు వేసుకున్నా, ఎల్లిపాయ కారంలా పెట్టుకొని తిన్న బావా. నువ్వు తిన్నవా? ఏమైంది మరి అల్లా ఇటొచ్చినావు? నిన్న రాకపోతివి. నీ రాక గురించి నేను చూసుకుంటూ ఉంటిని. అవునానే పోసవ్వా, ఇక నిన్న అటు ఇటు తిరుగుడు అయిందే, అందుకే రాలేదు. ఇయ్యల్ల పానం కొట్టుకొని వచ్చిన్నే. నిన్న పానం కొట్టుకోలేదు కానీ ఇయ్యల్ల కొట్టుకున్నదా నీకు? రోజు కొట్టుకుంటదే పోసి నీ మీద, కానీ ఏం చేయాలే, గుండుది వేయబట్టి నేను రాలేకపోతన్నా. నీ మీద పానం కొట్టుకోకపోతే నాకెవరి మీద కొట్టుకుంటదే? ఏ పో బావా, అన్ని చిలిపి మాటలు మాట్లాడుతావు. నిజమేనే పోసి నా అందాల రాసి. విశాల బావా, నీ సరసాలింకా చాలులే బావా. ఏ మర్దాలు పిల్ల, నా సరసాలింకా ఆగావే పిల్ల. మ్వా. నువ్వంటే పిచ్చే పోసి నాకు. ఆ పిచ్చితోటే నీ దగ్గర రోజు ఉండాలనిపిస్తుంది, కానీ ఏం చేయాలి, ఆ గుండుదేమో నన్ను నమ్మది. బయటకెళ్తే 10 సార్లు అడుగుతుంది. నీకు నేను కావాలా, గుండుది కావాలా? వచ్చినట్టున్నది. దాని గొంతుంటేనే నాకు భయం అవుతుంది. నేను డోర్ కూడా పెట్టలేదు. జల్దీ ఓ బయటికి, లేకపోతే ఇంట్లోకే వస్తుంది. సరే సరే, నువ్వు ఇంట్లోనే ఉండు, దాన్ని మెల్లగా పంపించి అత్త నేను. సరే. అత్తన్నాగరాదే, దీనికి ఎప్పుడు టైం ఉండదు, పాడుండదు. మన మీదనే పడి ఎడుతుంది ఇది. ఏమైంది నర్సి మొత్తుకుంటావు? కాదు పోసక్క, ఏమైంది? పిలిచినాక ఇంతసేపటికి అత్తన్నావు. ఇంట్లో ఎవరైనా ఉన్నారా ఏంది? నా ఇంట్లో ఎవడుంటాడే, డోర్లు తెరబెట్టే ఉన్నాయి, కనబడతలేవా? అంతే అంతే, ఎవరైనా ఉంటే డోర్లు మూసుకుంటాయి గాని. ఏందే, ఎందుకు పిలుస్తానవే? నేనేమో దొడ్డికి పోతాన్నా. ఓ పోసక్క పోసక్క అని ఒకటే పిలుచుడు పిలుస్తాన్నావు. మరి వచ్చేదాకా ఒర్రద్దు అని తెలియదా నీకు? నాకెవరిక నువ్వు దొడ్డికి పోతున్నట్టు? అరే నేనే ఇటు మొకేయి బాగా రోజులైతాంది ఎల్లక, మరి పోసవ్ ఏం చెప్తాందని వెళ్ళినా. జరసేపు కూసుందాం పట్టరాదు ముచ్చటకు. ఇక నా కోడలు వచ్చిందవ్వా, మనవడు వచ్చిండు, నాకు పని తీర్తలేదు. ఇక చిన్న పిల్లలున్న కాడ తీరుతుందా నర్సి? ఏమోనే, నాకు ఇప్పుడు కూసునే అంత ఓపిక లేదు. కాసేపు వంట. పండు పాడగాను ఇప్పుడు వంట రాత్రి నిద్ర అత్తాదే. నాకు మా అత్తది. ఏం బంటవు తీయే కూసుందాం. ఇళ్ళ పిల్లలు ఉండవయ్యా, వీళ్ళేమో నాతోటి జరిగిర్రు, ఇంట్లోనేమో నా బాగుండే. వీళ్ళకి ఎట్లా చెప్పాలి? గుండక్క, అంత బాగేనా? అంత బాగేనే నర్సి. బాగున్నావా నువ్వు? ఏమైందే, కంటికి కనబడతలేవు, మా ఇంటి మొకే అత్తలేవు. ఈ గుండు వచ్చింది, పుష్కన నా ఇంట్లోకి రాదు కదా, ఇంట్లో రాయమల్లుగాడు ఉండే. నేనా? ఇక కోడలు వచ్చింది, మనవడు వచ్చిండు, వెళ్తలేను బయటికి. ఎటో పోతున్నావు గుండక్క? ఏమ్మ రాయమల్లుగాడు ఇటు మొక్కయ్యే వెళ్ళిండే. పొలంకాడి కోదా అని గా తవ్వకోక గీ తవ్వకే వచ్చిండు, మరి ఎటు వేయండి చూసుకుంటా అత్తన్నా. పోసి ఇంట్లోకి పోతా అనేది అందుకేనా ఏంది? ఇంట్లో రాయమల్లుగాడు ఉన్నాడా ఏంది? ఏమో మరి, మాకైతే కనిపించలేదు కదా, మేము అప్పటిసుంది ఇన్నే ఉన్నాం. ఏటు పోతాడు? మళ్ళేవతన్నా మలుపుకుంటాందా ఏంది నా మొగన్ని? అంతా ఆగమాగమైతాండు ఇంట్లో. మరి ఎవరు మలుపుకుంటారు? ఇంకా
పోసక్క మలుపుకుంటేనే పొట్టు పొట్టు దంతివి ఇంకెవరున్నారు? అయ్యో తన్నినంత మాత్రాన మలుపుకునుడు బంద్ చేస్తారే నర్సి. నాకెందుకో తేడా కొడుతుంది. ఓసారి ఇంట్లోకి పోయి చూడాలే. ఎవరింట్లకు ఇక ఎవరింట్లో అనుమానం ఉందో వాళ్ళింట్లకే పోయి అత్త ఓసారి. జరుగు మల్లక్క నువ్వు. ఆ ఇంట్లోకి పోవడానికి నువ్వెవతివే? నాకు అనుమానం ఉందే నీ ఇంట్లో ఉన్నాడని, అందుకే పొయ్యత్తా అంటన్నా. నీ మొగడు నా దగ్గరికి ఎందుకు అత్తడు? ఏం పనికి అత్తడే? చేన్లనే పొట్టు పొట్టు దన్నుకుంటిమి. అప్పడుసుంది ఇప్పటికి నా జోలికి రానివి. మళ్ళెందుకే మళ్ళా నా ఇంటికి అత్తా అన్నావు, నా జోలికి అత్తా అన్నావు? నీకెందుకు అంత బాధ అవుతుందే? ఇల్లు చూసుకొని అత్త ఓసారి. నీతోటి నాకు మాట అవసరం లేదు. నా మొగడు మరి ఇటు మొగే వచ్చిండు, ఇలా గనవల్లేదట, మరి ఎల్లజొచ్చిండని నాకేమో నీ మీద అనుమానం ఉన్నది. అది చూసుకొని పోతా. నా ఇంట్లోకు నువ్వు రావడానికి ఎవతివే నువ్వు? పక్క ఇల్లనే ఉన్నాడు, అందుకే పోసి ఎదురు తిరుగుతాంది. నేను మొన్నటిదాకా నువ్వు నా సవితివి, మరి ఇప్పుడు కూడా సవితితనం కొనసాగుతుందా లేకపోతే బంద్ అయిందో తెలుసుకుంటూ ఒకసారి జరగరాదే? ఈ ఇంట్లకు నేనేమన్నా సొర్రుకొని అత్తన్నానే? నా ఇంట్లకు నువ్వెందుకు అత్తవే బద్మాషాడదానా? ఏయ్ బాడకవుదానా, నువ్వు బాగా ఎదురు తిరుగుతున్నావు. మరి నా మొగడు నీ ఇంట్లో ఉన్నాడే? నీ మొగడు ఏడావన్నాడో నాకేమెరక? నా ఇంట్లో ఎందుకు ఉంటాడు? నా ఇంట్లకు నువ్వు రావాల్సిన అవసరమే లేదు. ఎప్పుడైతే నా మీద చేతేసి నన్ను పొట్టు పొట్టు కొట్టినావో అప్పుడే నీ మీద ఉన్న కాస్త అభిమానం కూడా చచ్చిపోయింది. అయ్యో చూస్తుందట, చూసుకొనియలేవు. ఓ నర్సి ఇంట్లున్నదాన్ని పిలిచి జవడం పెట్టుడంటే గిదే కావచ్చు. నా ఇంట్లో నేను సత్తా అంటే వచ్చి పిలిచివి, ఈ గుండు తెచ్చేమో నా మొగడున్నాడు అని అదనబట్టే. అయ్యో కట్ల కాదు పోసక్క, లేనే లేడేమో చూసుకుంటే ఏమైతుంది నీకు? లేడు. నా ఇంట్లోకి అదైతే అడుగు పెట్టడానికి దాని ఇంట్లోకి పోయి నేను అడుగు పెడతానా అని నన్ను పొట్టు పొట్టు అన్ని నా ముండను నా ఇంట్లోకి ఎట్లా రానిస్తా? ఇగో నరసవ్వా, ఇంటన్నావా? సరే నన్ను రానియ్యదేమో, నువ్వు ఒక్కసారి పోయి నా మొగడున్నాడు చూసిరాపో ఇంట్లోకి పోయి. ఏడని చెప్పుదంటే మనిషి కాదా అనే గుండుదానా అంటానవేందే? బగ్గ బలిసిందా అనే నీకు? అంటనే బరాబర్ అంట. నా ఇంటి ముంగడికి రావడానికి నువ్వే వతివే. నేను నీ ఇంటి ముంగట లేనే ఆడదానా? రోడ్ మీద ఉన్నా. రోడ్ మీద ఉంటే రోడ్ మీద నుండే నడుచుకో, అంతేగాని నా ఇంట్లోకి ఎవ్వత వచ్చేది లేదు. మల్లక్క పక్క దీని ఇంట్లోనే ఉన్నట్టున్నాడు వాడు, అందుకే ఇది గంతా ఉరతాంది పోసి. ఆగరాదే నువ్వు జరగకు, నేనే పోయి చూసత్తా. ఏడికే నువ్వు పోయేది? ఆకిట్ల కాలు పెడితే నీ కాలు ఇరగొడతా. నన్ను అంతా అవే దొంగ ముండా. నా మొగుడు నీ ఇంట్లో ఉండపటికే నువ్వు నన్ను ఇంట్లకు ఓనిత్తలేవు. నీ మొగుడు నా ఇంట్లో ఎందుకుంటాడే? నా ఇంట్లోకి వచ్చే హక్కు నీకు లేదు, నా ఆకిలు దొక్కే హక్కు నీకు లేదు, నా మొగం దగ్గర వండే హక్కు నీకు ఉన్నది కదా. ఏ ముండా, నీ మొగడెవడో నాకు తెలియదు పో. ఏ రండా, మరి నన్ను ఇంట్లోకి పోనీయే చూసత్తా. నువ్వు నా ఇంట్లోకి వచ్చుడేందే ఉండుదానా? ఈ కొట్లాట పాడగా నాగుర్రి, దీన్ని జుట్టు మొత్తం బరుకుతా. అయ్యో కొట్టుకుంటారు కదా. ఆగుర్రి ఓ పోసక్క, ఓ గుండక్క ఆగుర్రి. బా గుండుదానా, నా ఎంటికలు ఇచ్చిపెట్టే. అవన్నీ ఎంటికలు పట్టుకుందామంటే నీకు ఒక్క ఎంటిక లేకపోయా గుండుదానా? ఇడివే నా ఎంటికలు పోతున్నాయే బరదానా. వదల బొమ్మాలి వదలా, దీన్ని ఇట్లా దొరకబట్టు మల్లక్క. నేను ఇంట్లో పోయి చూసత్తా. అరే నా ఇంట్లోకి అడుగు పెడితే కాళ్ళు ఇరగొడతా, గుద్ది సంపుతా. ఓ పోసక్క, నీ ఇంట్లో లేడేమో, ఇదంతా లొల్లెందుకు? గుండక్క చూసుకొని వస్తుంది కదా. నా ఇంట్లో కాదేవతే పోనీకి మళ్ళా గదే ముచ్చట మాట్లాడతారు. అబ్బా వీళ్ళు మళ్ళా లొల్లి పెట్టుకుంటారు. మా గుండు వచ్చిందంటే నేను ఇట్లా వచ్చింది చూడవచ్చు. మెల్లగా ఇంటి వెనుకకి అటు పోయి ఏమైందే గుండుదానా ఇంటికాడ లేవనుకుంటా పోతా. నా ఇంట్లో లేడంటే ఇంటలేరు, నా ఇంట్లకు ఎందుకు వస్తాడు? అవునే నర్సి, అప్పడుసుంది ఇప్పటికి చూసినారే మీరు నా ఇంట్లోకి రాంగా? ఎప్పుడు చూడలే పోసక్క. దీని ఇంట్లో ఉన్నాడు, అందుకే ఇది ఓనిత్తలేదు. ఏమైందిర్రా? లేటువేనావు? నేను పొలం కాడికి వేయినా. ఏమైంది? పొలం కాడికి పోయినవా? ఇటే వచ్చి మునిగినట్టు మునుగుతీవు కదా నువ్వు. ఇటు ఎందుకు వచ్చిందే గుండుదానా?
నీ అవ్వ నువ్వు వీడచ్చి లొల్లి పెట్టుకుంటానవా ఏంది మొత్తం గరం గరం మీద ఉన్నారు. ఇక చూడు రాయమల్లు, నువ్వు నా ఇంట్లో ఉన్నావని నీ పెళ్ళ వచ్చి లొల్లి పెడతాంది. ఇక నేను పోయి కేసే పెడతా. ఓ గుండుదానా తన్న పోయి తన్నిచ్చుకుడు అంటే గిదేనా ఏ నడు ఇంటికి. నాకేమెరక ముసలోడా, నువ్వు ఇటు వచ్చినావని నేను ఇటు అత్తిని. పా ఇంట్లో ఉండడానికి కదనే గుండుదానా. నీ అవ్వ ఇటు మొక్కే కనిపించినావనుకో నీ గుండు వక్కలు వక్కలు ఎత్తా, సగానికి నరుకుతా. నిన్నాయే నిన్నేదో ఒక్కరోజు ఆగు, నేనేం చేస్తానో చూద్దు ఆగు. నా ఇంటికి కూడా వీకలేవు పో. ఏడ పని లేదు. ఆయన నర్సి నా ఇంట్లో చూసి రమ్మని పో అని గుండెదాన్ని అంటాను. మరి దానింట్లో ఎందుకుంటాడు అని అంటలేవేమే? అయ్యో నాకేం తెలుసు పోసక్క, మంచిగానే ఉన్నారు పోర్రా అందరు నాకు. నర్సి నువ్వు ఉన్న కాడ ఉండవేమే, దా నడు నీ అవ్వ. వాడు ఉన్నాడా మరి, లేకపోతే ఇంటెనకకే మెల్లగా వారిపోయి ఇట్లా వచ్చిండా? ఇక ఎట్లా తెలియదు గాని ఇక పోతా. మరి కోడలు లేసిందో ఆడ బోళ్ళుండే తోమిందో లేదో. తోముతనే దోమని, లేకపోతే నువ్వు దోమపోలేవే. అంతే మందే నాని అమ్మాయింది, ఎందుకు చూస్తున్నావు? మంచిగా పడుకోవచ్చు. నేను లేసుడుతోటే నువ్వు లేత్తివి. అటు ఇటు సాయంత్రం అవుతుంది. మీ నానమ్మ ఏడ ముచ్చడపోయిందో. డాడత్తాడు, పొట్టోడు పడుకున్నాడా లేచిండా అని అంటాడు. ఉంగలో ఒక్కలో దాయి దాయి పిట్ట దయగల్ల పిట్ట చిన్నోన్ దగ్గరికి వచ్చి చాకిచ్చిపోయే అక్కల వంగల. లేచింది మంచిగా ఎత్తుకొని కూర్చున్నది. ఇక ఏమైందే లేచిండా? లేచిండత్తమ్మ. పంట ఇద్దరు వండ పడుతుంది, లేస్తే ఇద్దరు లేవబడుతుంది. ఇక లేచి కొడుకుని ఎత్తుకొని కూర్చుంటే అయిపోతుందా అనే? మరి చిన్నోడేనాయే, ఈయనను చూసుకోవద్దా అత్తమ్మ? దగ్గర ఉండాలి కదా. ఉండాలే. బోళ్ళు బొచ్చడైనయి తోంపోలేవే, నడవంతా నొత్తాంది. అబ్బో అత్తమ్మ నాకు కింద కూర్చొని ఏందో మత్తది. ఇటేసుకొని కూర్చోపోయే. అబ్బో నా వల్ల కాదత్తమ్మ. అయ్యో ఏంటే నీ వల్ల కాదు అని అనబడుతుంది. పిల్లగాడు పుట్టి 3 నెలలు అయిపోయింది, ఇంకా పని చేస్తలేవు. ఒక్కొక్కళ్ళు చూడిపో ఎట్లా చేసుకుంటారో. అందరి బాడీలు ఒకలాగా ఉండయి కదా అత్తమ్మ. కొందరు తొందర కోలుకుంటారు, కొందరు కోలుకోరు. అందుకే నేను రాను అని చెప్పిన. 5 నెలలు పడదాకా అక్కడనే ఉంటానంటే నీ కొడుకు ఇనలేదు. ఇప్పుడు అత్తేమైంది గాని ఇంత పని ముడతలేకపోతివి. అన్ని పనులు నేనే చేయబడితిని. నాకు ముసల్దాన్నే కాబడితిని. నాకు నడుము లేత్తలేదు. సాతనైతదా? చేసుకోవాలి. సాతనైనా కాకుండా చేసుకోవాలి. ఇప్పుడు నేను లేకపోతేనైతే నువ్వు వేసుకోలేవా? గట్లనే అంటే ముచ్చట్నే నీది. అవును మరి ఇప్పుడు నేను లేను కదా, సంవత్సరం పొంటి లేనప్పుడు నువ్వు వేసుకోలేదా సాతనైనా కాకుండా? ఇప్పుడు నేను వచ్చి 4 రోజులు అయితలేదు, నన్ను ఆ పని చెయ్యి ఈ పని చెయ్యి అని అనబడితివి. అయ్యో ఎప్పుడు చెప్తినే నీకు? కొన్ని బోలు దోమ్మన్న దానికే బాగా అరిగిపోయినట్టు చెప్తున్నావు. నేను అరిగిపోయినట్టు ఎత్తలేనత్తమ్మ. చిన్న పిల్లగాడైనా కొంచెం పెద్ద పెరిగితే అన్ని పనులు నేను చేసుకోనా? ఈ పిల్లగాన్ని ఎత్తుకోమని అంటే నేను ఎత్తుకోనానే? నువ్వు పని చేస్తే ఏమైతుంది? అయ్యో నిన్న మొన్న ఏమన్నా అని నేను ఏమన్నా? నాకు నడుము నొప్పి బాగా ఇయ్యల్లా ఏమంటన్నా గాని ఏమో బాగానే గరానికి రాబడితేవేమే నిన్నేదో ఏమో అన్నట్టు. ఇక మళ్ళా కొడుకు తెలిస్తే అమ్మా నువ్వు గట్లంటవా గిట్లంటవా అని వాడు నన్ను తిడతాడు. కొడుకు అన్ని ఎక్కించి మళ్ళా నన్ను తిట్టిపిస్తావు నువ్వు. నేను నిన్ను ఎప్పుడు తిట్టిపించినా ఎప్పుడు కొట్టిపించినా? ఎందుకత్తమ్మా అన్ని నీది నువ్వే ఊహించుకొని నన్ను అంటావు? నేను ఎప్పుడన్నా నీ కొడుకుతోటి తిట్టిపించిన్నా? అబ్బో ఎందుకు తిట్టియలేదు, వచ్చాడు సార్లా తిట్టిపించినావు. అందుకే నిన్ను ఏదన్నా అందామన్నా కూడా భయమైతాంది. దానికి చెప్పి తిట్టిపిత్తవని. అన్ని గసంటి మాటలు మాట్లాడకత్తమ్మా నువ్వు. నేను ఎప్పుడు ఎక్కియలేదు, ఎప్పుడు నిన్ను తిట్టిపియలేదు. అట్టిగా అనవసరంగా నన్ను అనకు చెప్తున్నా నేను. అయ్యో ఏందే గంతగారానికి రాబడుతుంది? ఓర్ని అవ్వ పని చేయమన్నందుకే చేసుకో. నేను లేనప్పుడు చేసుకోలేదా? పిల్లగాడు పెద్ద పెరుగుతా నేను చేయనా? ఎప్పుడెప్పుడు అందామా అన్నట్టు ఉంది కావచ్చు. ఇది ఎందుకు వచ్చిందో అనుకుంటాంది. ఓర్ని అవ్వ ఇది ఎక్కడికతనే? నువ్వు ఎందుకు వచ్చినావని నేనెందుకు అనుకుంటానే? ఇంటికి కోడలి కాదా వచ్చినావు? ఏదో మీరికే అంటానవుతి. ఇది ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇది రాకపోతే అయిపోవు, మెల్లగా సంవత్సరం వడ్డానికి వచ్చినా అయిపోవు పిల్లగానికి అన్నట్టు లేదా నీకు? ఈ పనంతా ఎవడు చేయాలని ఉన్నది. లత నీది నువ్వే ఉట్టించుకొని అట్టిగా లొల్లి పెట్టకు చెప్తాన్నా. ఆయనే రాని, ఆయన వచ్చినాక నేను పోతా తీయి. ఏమి ఉండా ఏం ముచ్చటన్నట్టే. ఏమైంది? యా చూడయ్యా గడ గిన్ని బోర్లున్నాయి తోంపోయే, నాకు సాతనైతలేదు, నేను పిల్లగాన్ని ఎత్తుకుంటా పోయే అని అంటే అది ఎన్నో మాటలు మాట్లాడుతాంది. నేనేం
మాట్లాడలేదు, నువ్వే ఇష్టం ఉన్నట్టు మాటలు వదిలిపెట్టినావు. నేనేం వదిలిపెట్టినే? మనకు ముందే గింత రంకులేశం వేసుకుంటాన్నావు. అదే నీ బిడ్డ పిల్లలకు నీ బిడ్డకి చేయడానికి నీకే నడుము నొయ్యది. నేను వచ్చి 4 రోజులు అయితలేదు కానీ ఇప్పుడు నాకు నా పిల్లగానికి చేయడానికే మొత్తం ఇసురుకుంటాన్నావు. పోతది నా అవ్వగారింటికే పోతా, ఏముండా. అయ్యో లతవ్వ గట్లెందుకు అంటున్నావురా? అంతే మామయ్య, మీరు అర్థం చేసుకున్నట్టు ఈమె అర్థం చేసుకోదు. అవో చూసినా అవయ్య దీని సంగతి. ఆ బోళ్ళు పాడుగాను, బోళ్ళు నువ్వు తోముకుంటే ఏమవునే? ఓ మెంటలోడా, నీ గుండు మీద పెద్ద బండెత్తెత్తా. ఇంకా అది బాలింతనేనా చెప్పు? పిల్లగానికి 3 నెలలు వాడి 10 రోజులు అయితాంది. గా బోళ్ళు తోమితే ఏమైతాంది? చిన్నపడుతుంది అట్టిగానే కూసోబట్టే ఏమన్నా పని చేసిందా? నేనేమన్నా పని చెప్పిన్నా? ఓర్ని అవ్వ, నువ్వు అవుతలేవు కదా నన్నే తిట్టబడుతుంది. అరే తిట్టుడు కాదే, మరి అవి ఎయ్య అన్నప్పుడు నువ్వు సప్పుడేక పోయి తోముకుంటే అయ్యే పోవు కదా. అట్టటిగా ఎందుకు లొల్లి పెట్టుకుంటారు? అరే అదే అంటాంది, పిల్లగాడు పెద్ద వేరేదాకా నేను చెయ్య, నువ్వేం చేస్తావో చేసుకో అన్నట్టు మాట్లాడుతుంది. అది రోజు ఒకటే తీరుంటదా నా పానం? అయితే ఏ మళ్ళా కొడుకు ఎప్పుతే గిల్లనే మనస్పర్ధాలనేటివి పెరుగుతాయి. ఎందుకు వచ్చిన బాధ? గా బోళ్ళ గురించి నేను దోముతా, నువ్వు గడుగుదూపా. అలా నువ్వుతే ఇజ్జత్ పోతుంది. నేను దోమితే నేను గడుగుతే నువ్వు భలే ఉన్నావు పో. ఏమున్నా వాళ్ళకే సపోర్టింగ్ ఇస్తావు. అదేమో మొద్దు చెత్త దొడ్డుగా పాడైతిని. ఏ పని చేసినా మొసచ్చి పాడైతాంది, సాతనైతలేదు, నడుము నొత్తాంది. పెట్టుకొని పెళ్ళానికి పని మనిషినే పెట్టుకుంటాడో మరి ఎవరిని పెట్టుకుంటాడో పెట్టుకోనాడు. ఆడు నన్నేమన్నా అంటే మాత్రం నేను ఊకోను. ఏమనడు ఏ లడ్డు, ఎందుకే లొల్లి? భలే ఉన్నారు అందరు నా గండాన. అరే రామా, ఈ కోడలికి ఎప్పచ్చట్లేదు, అత్తకి ఎప్పచ్చట్లేదు. గోసే ఉన్నది వీళ్ళిద్దరితోటి. ఏమున్నా పని ఎత్తలేనని గులిగేది గులుగుతాంది వచ్చినప్పడుసుంది. చేసుకుంటే ఏమైతాంది? చిన్న పిల్లగాడే ఉండే మొన్ననే అత్తిని చెయ్యనయ్యా నాకు సాతనైతే. కొడుకైతే రాని, ఆయనైతే రాని, అందుకే నేను అవ్వగారింటికాన్నే ఉంటా అని చెప్పినా. దాదా అని పట్టుకొచ్చిండు. ఏమైంది మేడం గారు, ఇలా తొందరనే పడుకున్నారు? ఏమైందే మాట్లాడతలేవు? హలో, నిన్నే లత మేడం. ఏం మాట్లాడాలి నేను? నువ్వు ఆఫీస్కి పోయి వచ్చినావు కదా, కాలు రెక్కలైతే కడక్కపో. ఏమైందే గంత కోపంగా ఉన్నావు? ఏం లేదు. ఏదో జరిగింది గాని చెప్పు, ఏమైంది? చిన్నోడు పడుకున్నాడా? కళ్ళు కనబడతలేవా నీకు? అరే ఏమైందే అంటే? నన్ను మా ఇంటికాడ తోలేసిరా రేపు, నేను ఈడ ఉండా. ఎందుకు? నువ్వు వచ్చి 10 రోజులు అవుతుంది కదా, అలా ఓడెందుకు? అయ్యో అవసరం లేదు, నన్నైతే మా ఇంటికాడ తోలేసి రా, నేను ఆన్నే ఉంటా. చిన్నోడు కొంచెం పెద్ద పెరిగేదాకా. అరే ఏమైందంటే? ఇంట్లో ఏం పని చేస్తలేనట, కట బాగా అవస్థ అవుతుందట. పనంతా మా చుట్టూ చేసి ఎవరన్నారు? అమ్మ అన్నదా? ఇక ఎవరంటారు మీ అమ్మనకపోతే? నన్ను బోళ్ళు బగ్గున్నాయి తోంపో అని అన్నది. నేను తోమ అత్తమ్మ నాకు సాతనైతలేదు, చిన్నోడిని ఎత్తుకున్నా కదా అని అంటే ఏం పని చేస్తలేవు వచ్చినప్పడుతుంది అది ఇది అనుకుంటా ఏందో గురుగుతాంది. అసలు నేను ఇక్కడికి అచ్చుడు ఆమెకు ఇష్టమే లేదు. అదే బిడ్డత్తే మా ఇంచిగా బిడ్డ చుట్టూ ఎత్తది. అట్లా అనద్దు లత, పాపం అది దొడ్డు ఉంది కాబట్టి దానికి కొంచెం పని చేసే వరకే అంతా మొస అత్తది, అందుకే అది అట్లా అంటది. గాని పాపం అది చేయకపోతే ఎవరు ఎత్తుర్రు? అట్లా నువ్వు మీ అమ్మ దిక్కే సపోర్ట్ ఇచ్చుకుంటా ఉండు. అసంటోనివి నన్నెందుకు తీసుకొచ్చినావు? రేపు తోలేసిరా. అరే నేను అమ్మకు చెప్తా తీయి, దానికి సాతనైతే లేదు, దానికి ఏం పని చెప్పకమ్మా అని చెప్తా తీయి. నువ్వేం బాధపడకు, అమ్మన్న మాటలు పట్టించుకోకు. ఇవాళ అంటది మళ్ళీ రేపు మాట్లాడుతుంది. నీకు తెలియదా అమ్మ సంగతి? మస్తు గులుగుతుంది. నేను వచ్చినప్పటి నుండి చూస్తున్నా తెలుసా. పనంతా చేసి చిన్నోడిని ఏమన్నా ఎత్తుకుంటాందా? గత ఆనం పోసినప్పుడు పోతాంది, సపరేకుంటాంది. మరి చిన్నోడిని చూసుకునేది నేనే కదా. సరే నేను అమ్మకి చెప్తా గానీ నువ్వు బాధపడకు. అన్నం తిన్నావా? తిందాంపా, నేను ఖాళీ ఎత్తులు కడుక్కొని వస్తా. వద్దు, నాకు అన్నం వద్దేదద్దు. నువ్వు రేపు తోలేసి వస్తేనేమో ఓకే, లేదు అని అంటే మా అమ్మను రమ్మని తోడుకొని పొమ్మంట, అంతే తప్ప నేను ఇడ ఉండా. మళ్ళా గదే ముచ్చట అంటదేమ్రా? నేను అమ్మకు చెప్పుతానన్ననా? నువ్వు ఎంత చెప్పినా నువ్వేమన్నా పొద్దంతా ఉంటున్నావా? పొద్దున్న లేస్తే పోతావు, రాత్రి వస్తావు. ఆమె సాటుపోటుగా ఎన్ని మాటలు అంటుందో నీకేం తెలుసు? నేను అలకా చెప్తా కానీ ఉర్రక్ లే, అన్నం తిందాంలే. నాకద్దు. అట్లా అంటే నడుతుందా అనే? నైటు చిన్నోనికి పాలు రావు కదా, నువ్వు తినకపోతే నేనే వేసుకొచ్చి తినిపిస్తలే. అలగద్దే గట్లా ఏదన్నా ఉంటే మాట్లాడుకోవాలి, అనుకోవాలి, మళ్ళీ సపరేట్ ఉండాలి. కానీ అదే మనసులో పెట్టుకొని ఉంటారా అనే? నేను వేసుకొత్తాగా అన్నం. లడ్డుగా అడ్డు కాలేదు, గుడ్డు కాలేదు.
నీ కోపం చల్లగుండా మీరు లొల్లు పెట్టుకుంటే నా మీద కోపం ఎందుకు చూపిస్తున్నావురా? నువ్వు కూడా అంతే, మీరందరూ ఒకటి నేను ఒక్కదాన్ని ఒకటి. అత్తమ్మకు సాతనగత్తి బిడ్డ, నువ్వో పని చెయ్యి అదో పని చేస్తుందని చెప్తలేడు. కోడలికి ఎందుకు చెప్తాన్నావు, చేత్తే కాదా అని అంటాండు ఈ నప్పతట్లోడు. అయితే ఏనది అన్నది తప్పే గాని ఇక చిన్న పిల్లగాడు ఉన్నాడు కదా గట్నే ఉంటదే. అన్నిటికీ కోపం పెట్టుకొని లొల్లి పెట్టుకుంటే ఎట్లుంటది? ఉన్నోడే ఒక్క కొడుకు, నలుగురు ఏమంటారు? అబ్బో అత్త నేగలనిత్తలేదు కోడల్ని అన్న పేరు అత్తది లడ్డుగా నీకు. ఆ పేరు ఎందుకు తెచ్చుకుంటావు? నువ్వు మంచిదానివి, నాకు తెలియదా నీ గుణం? మంచిదానివి అని మంచం ఎక్కిస్తారు, మళ్ళా నుండి నూకుతారు నన్ను. సరే గాని అటు జరుగు పందం. నేను ఎడు జరగా, ఇక మొగనికి ఎక్కిచ్చి చెప్తాంది కావచ్చు నా గురించి. వాడిగిట్లా నన్ను ఏదన్నా అడగాలే, ఇక చూసుకో. అత్త కోడళ్ళ ముచ్చట్లు మీ వరకే ఉండాలే, మొగుళ్ళ వరకు పోవద్దు గాని. అయితే చెప్తే చెప్పుకొని తీయి. కొడుకైతే నీ గురించి తెలియదా? మా తెలుసులే, జరగటు. కింద వాడు ఈ మంచాల అంటే కిందికి నూకుతా నేను, నాకంత మంటలేస్తాంది. లడ్డు ఎందుకురా కోపం? ఓ లడ్డు లడ్డు అని మంచిగానే బురికిస్తాన్నావు గన్లే నా మీదకి. నానా ఏమైందిరా? ఏమైందిరా, ఇంకా పడుకోలేదా? లేదురా, ఇక వంటం తిన్నరా మీరు? తిన్నాం. అమ్మ నిద్ర పోయిందా? ఓలేదు ఏంద్రా? కాదమ్మా, ఎందుకే అంత కోపంగా ఉన్నావు? కోపమేం లేదు, మంచిగానే ఉన్నా. కాదే, అది మొన్ననే అచ్చే. చిన్నోడేనాయే, కొంచెం పెరిగినాక పని వెయ్యదా? నువ్వు ఇప్పుడే పని ఎందుకు చెప్తాన్నావు? ఇప్పుడు నీ పెళ్ళాము పోయి మీ అవ్వను తిట్టిరాపో, మీ అవ్వను అడిగిరాపో అని అన్నదారా? వచ్చి అడుగుతాన్నావు. అది గట్ల అనలేదు గాని నేనే చెప్తానమ్మా. వాడు కొంచెం పెద్ద పెరిగితే అదే పని ఎత్తది గాని మీరు ఎందుకు లొల్లి పెట్టుకుంటారు ఎప్పుర్రి? ఆదరా నడుం బాగా నొత్తందని కొన్ని బోళ్ళు తోమ్మన్నది దానికి పాపమైంది. ఇష్టం ఉన్నట్టు చదివింది, నేను రాకున్నా అయిపోవు, నేను వచ్చినప్పుడు దోర్తలేవు నన్ను, అది ఇదని 10 ముచ్చట్లు మాట్లాడుతాంది. నేను దాన్ని ఎప్పుడు ఓరవలేదురా. వచ్చినప్పుడు నేను చేసుకుంటలేనా పని? పిల్లగాడు రాత్రి వండనిత్తలేడని పొద్దంతా చేయబడుతుంది పని. అయ్యోకి సాయంత్రం పని అన్న గిన్ని బోర్లో ఊడ్చులో ఎత్తే నాకింత అలక ఉంటది కదా. చేత్తది గాని కొన్ని రోజులు ఆగరాదే అమ్మా. వాడు కొంచెం పెద్ద పెరగని చిన్నోడు. ఓ భలే ఇచ్చంత్రం. ఒక్కొక్కళ్ళు ఎట్లా పని చేసుకుంటారు చూడుకో. పిల్లల్ని అత్తల చేతిలో పెట్టి టక్క పని చేసుకుంటారు. ఎప్పుడు పొలగాన్ని అల్లనే జొర్ర కొట్టుకున్నాయే. పొలగాడు అన్నప్పుడు అది వండుడేనాయే, లేచినప్పుడు కొడుకుని ఎత్తుకొని కూసుండేనాయే. గంత ఎత్తుకునుడు అలవాటు చేస్తే కొంచెం పెద్ద పెరిగినాక సంక దిగుతాడా, పని చేసుకొని ఇస్తాడా? సరే గాని నువ్వు కోపానికి రాకే అమ్మా. కావాలంటే ఓ పని మనిషిని పెడదాం, నీకు సాధన కాకపోతే గాని. దానికి పని ఎప్పకు ఇప్పటికే. తర్వాత అదే ఎత్తది. లత గురించి నీకు తెలియదా? పని మొదలు పెట్టిందంటే అయిపోయేదాకా అది కూసోదు. కూసోదు, అది ఎప్పుడంతగానం పని చేసింది. పని మనిషిని పెట్టాలా అని చెప్పు మరి. అద్దు పని మనిషి అద్దు, ఆ కథ అద్దుపో. చూసేటోళ్ళు నోట్లా ఉంచుతారు, అత్త కోడలు ఏం పని చేస్తారు, పని మనిషిని పెట్టుకున్నారు అని. అట్లా నువ్వే అనబడితివి, ఇట్లా నువ్వే అనబడితివి. ఇప్పుడు నీ బాధ ఏంద్రా? ఏం లేదమ్మా, దాన్ని ఏమనకు. అది ఏమన్నా అంటే అవ్వగారింటికి పోతా అని మంకు తనం ఎత్తాంది. అవ్వగారింటి కాడనే ఉండు మను, నువ్వు కూడా అటే పోయి ఉండిపో. నీకు అవ్వ ఎందుకు, ఇల్లెందుకు, సంసారం ఎందుకు? ఆన్నే సంసారం చేసుకుంటా ఉండిపోర్రి. ఏ లడ్డు, ఏం మాటలు అవి? అట్లా అనొచ్చునా కొడుకును? అనద్దు. వాడు చిన్నోడు మనకంటే, వానికి మనం బుద్ధి చెప్పాలి. ఏదన్నా ఉంటే గాని మనం తిడితే వానికి ఎట్లా చెప్పు? చూడే నాన్న, అది అంతకే ఉన్నది, ఇది ఇంతకే ఉన్నది, ఎవరికి ఎప్పరాకుంటా ఉన్నది. సరే తీ బిడ్డ, నువ్వైతే కోడల్ని సంతాయించు. నేను అమ్మకు చెప్తా ఏం పని చెప్పకుమని. ఇక ఆమెకి ఇష్టమైతేనేమో ఎత్తది, లేకపోతే మెల్లగా నేను అమ్మ కట్టపడతాం గాని. గట్టిగా మీరిద్దరూ లొల్లి పెట్టుకోకుర్రి, ఆమెను ఏమనకు. పెళ్ళన్నైతే ఏమనగానే అవ్వనైతే వచ్చి పొట్టు తిట్టరు. ఇప్పుడు నేను తిట్టినానే అమ్మ, నీకు అడుగుదాం ఏమైంది అని వచ్చినా గాని నిన్ను తిట్టిన్నా, నిన్నేమన్నా అన్ననా? నువ్వు పోయి వండుకపో, అది గట్టినే ఊరుతుంది. దీనికి బీపీ లేచింది, ఆ బీపీ తక్కువయ్యేదాకా గట్టినే ఊరుతుంది గాని నువ్వు పోయి వండుకోపోనాడు. నాకే లేచింది బీపీ గాని, నాకే బీపీ లేత్తది, షుగర్ లేత్తది, అన్ని లేస్తాయి. మీరు అందరూ మంచిగా ఉండుర్రి, సరేనా? షుగర్ ఎట్లా లేస్తుంది అలడ్గా? నువ్వు నవ్వకు, అంత మంటలేస్తుంది నాకు నిన్ను చూస్తే. అయితవై గాని కొడుకు ఏదున్నా కోడలు చెప్పుకుంటది. ఆ యోగిల్లనే మనస్పర్ధలు వచ్చి విడిపోయే కాడికి అత్తది, ఏరు పడే కాడికి అత్తది. ఏరు పడ్డా కూడా అయ్యో ఒకడే కొడుకవ్వా ఏరు పోసిర్రని మనల్నే అంటారు.
దేనికైనా సర్దుకుంటా పోవాలే. నీ అవ్వ గింత అంత బోళ్ళకు ఇంత అంత వేయబడితివి. బోళ్ళు సల్లా ఉండా. నీకు సాతన కాకపోతే ఆడ పెట్టు, నేను దోమతది. మత్తుదోమినవు. అరే మళ్ళీ అదే ముచ్చట మాట్లాడుతుందేం బ్రో. నువ్వు కోపంలో కూడా ముద్దత్తున్నావు రో లడ్డుగో. మూతి గింతంత పెట్టుకొని నువ్వు నన్ను కూలి చేయాలని చూడకు. నేను గరం గరం మీద ఉన్నా. గరం గరం మీద నీళ్లు పోస్తే కూలవుతుందా మరి? నువ్వు ఉర్రకు నాతోటి ఏమున్నా కోడలికే సపోర్టింగ్. అరే మళ్ళా గదే ముచ్చట మాట్లాడుతుంది. సప్పుడేక బల్ల మీద వండు, నేను కింద వంట గాని. రాత్రి వచ్చి బొర్లుకుంటా మీదే పడేవు. ఆయనతో వచ్చే పీకుతిగా. దుంకుతావు మీద దెబ్బకే నోరు తెరవాలి. అబ్బో లడ్డుగో గా పనైతే ఏకురో. ఇక దోస్తులు చూసిర్రా వీడియో. అయితే ఈ సిరీస్లోనే కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలని అత్త కోడళ్ళ లుల్లీలు, మళ్ళీ వాళ్ళు కలిసిపోవడం, మళ్ళీ ఆడబిడ్డింటికి వస్తే ఆ వదిన ఎట్లా ఉంటుంది అన్నీ చూపించాలని అనుకుంటున్నాం అన్నమాట. ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క రకంగా ఉంటూ ఉంటాయి. కొందరి ఇళ్ళల్లా ఇట్లనే జరుగుతాయి కదా. ఇక అయితే అట్లనే మేము చూపిస్తూ ఉంటాము. ఇక మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బాయ్ బాయ్.